నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో విపక్షాలు సంయుక్తంగా నిర్వహించిన సభ ఎంతవరకు సక్సెస్ అయింది, అలానే రెండు పార్టీలని క్షేత్రస్థాయిలో సమన్వయం చేసే దిశగా ఈ సభ కావాల్సినటువంటి సందేశాన్ని ఇచ్చిందా? ఒకవైపు అధికార పక్షం విపరీతమైన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి, మరోవైపు కాపు పెద్దలుగా ఉన్నటువంటి నాయకులే పవన్ కళ్యాణ్ వైఖరిని ప్రశ్నిస్తూ లేఖలు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. దీనివల్ల జనసేన శ్రేణుల్లో కానీ జనసేన పార్టీ తీరుపైన కానీ ఏదైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి రజనీ గారు. 0% కమిషన్, లో అండ్ ఫెయిర్ ప్రైజెస్. డౌన్లోడ్ వోల్టా యాప్ నౌ, ఎంజాయ్ వోల్టాస్టిక్ రైడ్స్. రజనీ గారు నమస్కారం. నమస్తే అండి. రజనీ గారు, ఏంటి సభ తర్వాత రియాక్షన్స్ ఏంటి? ఎలాగూ విమర్శలు వస్తాయి అధికార పార్టీ వైపు నుంచి, లేదా అవతలి పక్షం నుంచి విమర్శలు వస్తాయి, కానీ కాపు పెద్దలుగా ఉన్నటువంటి నాయకులు కూడా బహిరంగ లేఖలు రాసినటువంటి పరిస్థితి. పార్టీ ఏ విధంగా చూస్తుంది ఈ అంశాలని? నాకు అర్థం కాదు సార్. ఈ రోజు ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే రెడ్డి గారు ఎవరు లేఖలు రాయరు. ఈ రోజు 52 రోజులు 53 రోజులు జైల్లో ఉంటే కమ్మ పెద్దలు ఎవరు, కుల పెద్దలు చాలా మంది ఉన్నారు కదా, ఎందుకురా నీకు ఈ అభియోగాలు? 75 ఏళ్ల వయసు గల వ్యక్తి, నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు మన కుల పెద్దవి, నువ్వు బాగుండాలంటూ ఆయనకి లెటర్లు రాయరు. ఆయన ఏదో రాష్ట్రం కోసం 75 ఏళ్ల వయసులో క్యాన్వాయ్ పైకెక్కి నవ్యాంధ్ర నిర్మాత అంటూ ఆయన కష్టపడతారు. ఆయన విమర్శిస్తూ ప్రశంసిస్తూ, వాళ్ళ కులపోలు ఎప్పుడు లెటర్లు రాసింది లేదు, బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చింది లేదు, మా కులపోడు అని చెప్పింది కూడా ఎవరు లేరండి. మరి వాళ్ళందరూ పెద్ద పెద్ద పోస్టులు, పారిశ్రామికవేత్తలు, పక్క దేశాలకు పోయి కంపెనీలు పెట్టేవాళ్ళు, తెచ్చేవాళ్ళు. మన రెడ్లు అంటే ఆ గొడ్డల పోట్లు, ఇంకొకళ్ళు వాళ్ళ రౌడీ చరిత్ర, వాళ్ళ రాజకీయ చరిత్ర సెకండరీ. మరేంటో మా దౌర్భాగ్యం ఏంటో, మా నాయకుడు దౌర్భాగ్యం ఏంటో, మాకు కాపు కులంలో ఆయన పుట్టడమే మా కర్మ అర్థం కావట్లేదు సార్. ఈరోజు అన్ని కులాలు మా పార్టీలో ఉన్నాయి సార్. ఈరోజు ఒక వైశ్యాస్ ఉన్నారు, ఆస్తులు దారపోసి పార్టీ కోసం మేము ఏమైనా చేస్తాం, మా నాయకుడు మా గుండెల్లో ఉన్నాడని. ఈరోజు ఒక కమ్మోళ్ళు సార్, మీకు పేరుతో సహా ప్రస్తావిస్తానండి. మా సత్తెనపల్లిలో బొర్ర అప్పారావు గారు అని ఉంటారండి. ఆయన క్యాస్ట్ పై కమ్మ. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు పోస్టర్ కట్టిన వ్యక్తి ఈ రోజుకి పార్టీకి కోట్లు నేను ఇస్తాను అంటూ మొన్న 7-8 మంది అభ్యర్థులకు కూడా కోట్లు ఇచ్చిన పరిస్థితి అండి. అతను కమ్మ కులస్తుడు. మైనారిటీలు, ముస్లింస్, అన్నయ్య చుట్టూ ఉండే బౌన్సర్స్, ఒంగోలు ప్రెసిడెంట్, అన్ని కులాల వాళ్ళకి ప్రాధాన్యత కల్పిస్తుంటే ఈ రోజు శంకించేవాడు కాపుడా? అరే నేను సమర్థించుకుంటా నడిచేవాడు కాదా? అరే ఏదో కుర్రోడు 24 సీట్లు కావాలనుకున్నాడు. అసలు ఇంతవరకు పాపం అధికారం మొహం ఎరిగినోడు కాదు పాపం. ఎన్ని సంవత్సరం దశాబ్ద కాలంలో పోటీ చేసి ప్రయాణం చేసి వెనక్కి నెట్టినటువంటి పాలకొల్లు చిరంజీవి గారి ఓటమి, నాగబాబు గారి ఓటమి, అరవింద్ గారి ఓటమి, 2 చోట్ల మన కాపు మెజారిటీ ఉన్న చోట్ల పవన్ కళ్యాణ్ గారి ఓటమి. మనకు అసలు మాట్లాడే అధికారం ఉందా అంటే? బాధ్యతలు నిర్వహించనోడికి అధికారాలు ఉండవు. మనకంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్, డైరెక్ట్ రైట్స్ అని కొన్ని ఉంటాయండి మాకు. ఈరోజు ఏదైతే ఫండమెంటల్ రైట్స్ అని గురించి మాట్లాడితే ఫండమెంటల్ డ్యూటీస్ ఉండాలండి. డ్యూటీస్ చేసినోడు రైట్స్ గురించి మాట్లాడాలి. మరి మేము ఏం చేసామో, మా ఆస్తులు దారపోసింది లేదు, పార్టీకి 360 రోజులు పనిచేసింది లేదు. మరి ఇప్పుడు ముద్రగడ గారు మీరు చూసుకుంటే వైజాగ్ లో అన్నయ్య జనవాణి ద్వారా జనాల సమస్యలు తెలుసుకుంటూ, పాలిమర్ గ్యాస్ లీకేజ్ ద్వారా ఎంతమంది చనిపోయారు అన్నని కాళ్ళు పట్టుకొని వాటేసుకుని ఏడుస్తున్న తరుణాల్లో వాళ్ళ సమస్యలు తెలుసుకుందాం అని వెళ్తే ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు మా ముద్రగడ గారు రాలేదు, హరిరామయ్య జోగే గారు రాలేదు. ఈరోజు కాపులకి ఓట్లు ఇవ్వండి, 60 సీట్లు ఇవ్వండి, కాపులకి ఇన్ని చోట్ల ప్రయారిటీ కల్పించండి. ఎవరు ఈ కాపులు? నాకు రోగం వస్తే మంచి వైద్యుడి దగ్గరికి వెళ్తానండి, నా కాపాడు దగ్గరికి వెళ్ళండి. అదే నాకు హైకోర్టులో ఒక వర్క్ నేర్చుకోవాలంటే నేను మా గురువు గారండి పోసాని వెంకటేశ్వర గారు కమ్మ కులస్తుడండి. ఇది ఎక్కడ కోవాలండి బాబు? కులం అని ఎక్కడ స్టఫ్ ఉండి ఎక్కడ సబ్జెక్ట్ ఉంటే అక్కడ పోయి పనిచేయాలా. కమ్మలకి ఇన్ని సీట్లు ఇచ్చారు, కాపులకి ఇన్ని సీట్లు, ఎవరికి సబ్జెక్ట్ ఉంటే వాళ్ళకి సీట్ వస్తుందండి. అంతేకాని ఒకటి ఇప్పుడు వాళ్ళు పదే ప్రస్తావిస్తుంది కూడా ఏంటంటే, కాపులకి రాజ్యాధికారం అనేటువంటి యాంగిల్లో పవన్ కళ్యాణ్ కనుక కాపులు సపోర్ట్ చేస్తే ఆయన అధికారానికి చేరువవుతారు, ఆయనలో కాపుల్ని అధికారంలో ఉన్నటువంటి హోదాలని చూసుకోవాలని ఆశపడుతున్నటువంటి పెద్ద మనుషుల్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. సో ఇందులో అభ్యంతరాలు ఏమున్నాయి? ఇందులో దీని పాపం వాళ్ళు అడిగిన దాన్ని మీరు సపోర్ట్ చేస్తే బాగుంటుందేమో కదా. 100% మంచిదండి, కానీ ఆ తీరిది కాదండి. అమ్మ రజనీ నువ్వు ఎమ్మెల్యే అవ్వాలంటాడు. అమ్మ రజనీ నువ్వు ఎమ్మెల్యే అవ్వాలా, నీకు మాట్లాడే వాక్చాతుర్యం ఉంది, నువ్వు అసెంబ్లీలో కూర్చోవాలంటారు నన్ను.
కానీ ఎవరు నా ఇంటికి వచ్చి కనీసం అదిగో అమ్మా ఈ కారులో నువ్వు వెళ్దు కానీ పాప నీ కుటుంబం జరగట్లా, నువ్వు మిడిల్ క్లాస్ అమ్మాయి కదా, నేను ఈ సహాయం చేస్తానని, లేకపోతే గౌరవ పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి మన కులంలో ఒక అమ్మాయి బయటకు వచ్చింది, అమ్మాయికి మంచి పొజిషన్ అని ఎవరు చెప్పరండి. అంటే నువ్వు ఆలోచన కరెక్టు, చేసే విధానం తప్పండి. ఈ రోజు హరిరామయ్య జోగయ్య గారు గౌరవ పవన్ కళ్యాణ్ గారిని సీఎం అవ్వాలని కోరుకోవడంలో తప్పులేదు. ముద్రగడ గారు 80 సీట్లలో మా అన్నని పోటీ చేయమనడం తప్పులేదు. కానీ మనం ఏం చేసాం? మనం పోనీ ఉన్న మంచి డబ్బు ఇచ్చినామా, ప్రాధాన్యత కల్పించినామా, ఆయన వెనకాల 10 సంవత్సరాల నుంచి నుంచున్నామా? ఏమీ లేదు కదా. అసలు కాపులు శంకించడం ఏంటి సార్? ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడిన, గుడివాడ అమర్నాథ్ మాట్లాడిన, పేరు నాని మాట్లాడిన, వీళ్ళెవరు పక్క పార్టీ వాళ్ళు. మా జన సైనికులు మాట్లాడడం, లేకపోతే కాపు కుల పెద్దలు మాట్లాడడం. అసలు విశ్వాసాన్ని పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం, ముఖ్యంగా 24 సీట్లు 3 ఎంపీ సీట్లు అనేటువంటి నిర్ణయం వాళ్ళ విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. వాళ్ళు ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ మీద పెంచుకున్న ఆశల్ని వమ్ము చేసే విధంగా ఉంది అని అలా ఫీల్ అవుతున్నారేమో కదా. అసలు పిలిచి మాట్లాడేటువంటి అవకాశం లేదా? ముద్రగడ పద్మనాభం గారు చాలా పెద్ద ఆయన చాలాసార్లు ఈయన వస్తారని ఆయన ఎదురు చూస్తూ ఉన్నారంట. ఒకసారి వెళ్తానికి కుదరలేదా పవన్ కళ్యాణ్ గారికి? వెళ్ళి సార్ వెళ్తాను వస్తాను అని లెటర్లు కూడా రాసినాడు సార్. ఒక మనిషికి ఓర్పు ఉండాలి సార్. 2 చోట్ల ఓడిపోయినా రాష్ట్రాన్ని పట్టుకు వేలాడుతున్నటువంటి ఒక వ్యక్తిని మనం చూసాం. దశాబ్ద కాలం నుంచి రాజకీయంలో ఉన్న ఒక వ్యక్తిని చూసాం. లెటర్ రాశారు, ఇంకా రిప్లై రాలేదు, మనిషి రాలేదు. వస్తాడేమో అని చూడాలా. నాకే సీట్ ఇస్తారు, నా కొడుకే సీట్ ఇస్తారు, నాకు ఇంకా పిలిచి భోజనం పెట్టలేదు, ఇంకా పిలిచి పిలవలేదు అంటే మీరు మన కులంలో అలాంటి వాటి కోసం ఎదురు చూడరంట కదా. ఎవరు గుమ్మం దగ్గర నిలబడి నాకే ఆశ లేదు, ప్రజాసేవ పవన్ కళ్యాణ్ గారి చేత ఇంకా ఎక్కువ మంచి నిఖార్స్ అయినటువంటి ప్రజాసేవ చేయడం కోసమే లెటర్ రాశారు కదా, చాలా క్లియర్గా రాశారు కదా. ఆయన అలాంటి ఆశించేటువంటి వ్యక్తి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? వాళ్ళ అబ్బాయికి సీట్ కావాలి, ఆయనకి సీట్ కావాలి. వాళ్ళ అబ్బాయి కూడా పోటీ చేయట్లేదు. వాళ్ళ అబ్బాయికి కూడా ఎటువంటి ఎమ్మెల్యే సీట్ అక్కర్లేదు. ఆయన కూడా రాజకీయ దురంధరుడు, త్యాగాలకి నిలయమైనటువంటి వ్యక్తి. అఫ్ కోర్స్ మేము కాదనట్లేదు, మాకు కుల పెద్ద. కానీ ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారు రాలేదు అంటే అఫ్ కోర్స్ రాలేదేమో. మీరు రావచ్చుగా, మీరు మా పార్టీ ఆఫీస్కి రావచ్చుగా. ఒక మనిషి కలవాలి అనుకున్నప్పుడు అవతల వ్యక్తే రావాలి, యువతల వ్యక్తే రావాలి. సరే, పెద్దవాళ్ళకి మా నాయకుడు ఇచ్చే గౌరవం, మీకు లెటర్ రాశాడు, ఇవాళ రేపట్లో కలుస్తాడు, లేకపోతే మీకు మంచి ప్రాధాన్యత గల బీజేపీ నుంచి ఆహ్వానం పిలవాలనుకున్నాడేమో, జనసేన కంటే బీజేపీ మీకు స్టాండ్ ఉండాలనుకున్నాడు. మరి ఆయన మనసులో ఏముందో తెలియదండి. బహుశా డిలే అయితే అవుతుంది. పాపం పెద్ద ఆయన ఇబ్బంది పెడుతున్నాము, పెద్ద ఆయన తొందరగా మా పార్టీకి రావాలి. కానీ ఆ 24 సీట్లలోనే పని చేయాలండి. పెద్ద ఆయన వచ్చినా, చిన్న ఆయన వచ్చినా. 24 సీట్లకి అయితే ఆయన పని చేయని అంటున్నారు కదా. 24 సీట్ల కోసం నా అవసరం ఏముంటుంది, ఆయన 80 సీట్లు అయితే పనిచేస్తారంటారు. మీరు అంత క్లియర్గా లెటర్ చదవలేదా? మీరు లెటర్లో ఏం మెన్షన్ చేశారు? ఆయన 24 సీట్ల కోసం అయితే నా సేవలు అవసరం లేదని నేను అనుకుంటానని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. సార్ వీళ్ళందరూ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళేనండి, చంద్రబాబు గారి ఆధ్వర్యంలో పనిచేసిన వాళ్ళేనండి. ఈ రోజు 80 సీట్లు కావాలి అంటే 80 సీట్ల గల స్టఫ్ ఈ రోజు ముద్రగడ గారు ఎక్కడి నుంచో పెట్టినా గెలుస్తారండి. కానీ ముద్రగడ గారు అమ్మాయి రజనీరా నువ్వు గెలువు, నువ్వు చుంటే నాకు అక్కడ గ్రౌండ్ లెవెల్ మేనేజ్మెంట్ గారు గెలిచే లెక్కనైతే 2009లో ప్రజారాజ్యం వేవ్ వచ్చినప్పుడు అప్పుడే గెలిచి ఉంటే 3వ స్థానంలో ఉన్నారు. పిఠాపురం నుంచి పోటీ చేసి ఆయన సొంత నియోజకవర్గం ప్రతిపాడులో 1994లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ నా జన్మలో ఈ నియోజకవర్గంలో నేను పోటీ చేయనని వెళ్ళిపోయాడు ఆయన. సో ఆయన ఎక్కడ పోటీ చేసినా గెలుస్తారు అనే కాన్సెప్ట్ కనుక నిజం అయ్యి ఉంటే ఆయన ఖచ్చితంగా ఏ పార్టీ నుంచి అయినా బరిలో దిగేవాళ్ళు. కానీ ఈ పార్టీనే అనేటువంటి ఎంపిక కోసం ఆలోచిస్తున్నారంటే ఆ పార్టీ గెలుస్తుందనే నమ్మకం అన్నా ఉండాలి, లేదా ఆ నాయకుడు గెలిపిస్తాడనేటువంటి ఆశ అన్నా ఉండాలని అనుకోవచ్చా? థ్యాంక్ యూ సో మచ్ సార్. హాఫ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ టు యూ సార్. మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. వంగా గీత మీద ఓడిపోయినటువంటి ఒక వ్యక్తి 80 సీట్లు కావాలి అని శాసించడం ఏంటి అని నేను అడుగుదాం అనుకున్నాను. యాజ్ ఆన్ ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గరే ఉంది సార్. ఈ రోజు ఆయన మన సీటు మనమే గెలవలేక అలిగెళ్ళిపోయినోడు 80 సీట్లలో పవన్ కళ్యాణ్ పోటీ చేయమంటారా? డబ్బు ఉందా మన దగ్గర? ఆయన కూడా ఏమీ సంపాదించుకోలేదండి. నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్. ఈ రోజుకి ఆయన ఏమీ సంపాదించుకోలేదన్న మాట నేను ఎన్నో చోట్ల విన్నానండి. కానీ ఆయన దగ్గర డబ్బు లేదు. మా నాయకుడు చూస్తే ఓజీ సినిమాలో వచ్చిన డబ్బు అంతా నా ఫ్లైట్ ఛార్జీలకు అయిపోతుంది, అప్ అండ్ డౌన్కి అయిపోతుందని ఆయన చెప్తాడు. డబ్బులు లేవు, ఆఫీసులు అమ్మి 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 ఎంతమందికి అండి డబ్బులు ఇచ్చి గెలిపిస్తారు? రాష్ట్ర ప్రజలు అలవాటు పడిపోయారు, ఓటికి 2 ఇస్తారా 5 ఇస్తారని. వీళ్ళందరినీ ముళ్ళుతోనే తీయాలి కాబట్టి డబ్బుతోనే జరగాల్సినటువంటి పరిస్థితి. ఏదో ఒక రకంగా అసెంబ్లీలో ఒక 24 మందిని వెళ్ళనివ్వండి, తద్వారా ఒక్కొక్కరు ముగ్గురుని తెస్తే నెక్స్ట్ టైం గవర్నమెంట్ ఫామ్ చేయడంలో మన పాత్ర ఉంటుంది, గ్రౌండ్ వర్క్ చేసుకుందామంటే ప్రతి ఒక్కరు లేఖ రాసేస్తారండి మీరు సీఎం అయిపోవాలి. ఎలా? ఎమ్మెల్యే కూడా గెలవకుండా సీఎం అయిపోతారా? కానీ ఒకటి, ఈ రకమైనటువంటి విభేదాలు వస్తే కాపుల్లో ఓట్ల చీలిక
లేదా జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకుల్లోనే ఒక అయోమయం, దీనివలన అసలు ఓటు ట్రాన్స్ఫర్ అనుకునేటువంటి అంశం అవుతుందా? పవన్ కళ్యాణ్ ఆశించినట్టుగా 98% స్ట్రైక్ రేట్ అనేది సాధ్యమవుతుందా? ఇవన్నీ ఫెయిల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఒకసారి వెళ్ళి వాళ్ళని ఆహ్వానించడం పార్టీలోకి, లేదా వెళ్ళి పలకరించడం ద్వారా పార్టీకి సపోర్ట్ చేయమని కోరడం అంటే అసలు అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి కదా. అఫ్ కోర్స్ అండి, మీరు భలే అసలు క్వశ్చన్ మీరే, ఆన్సర్ మీరే, సలహాలు మీరే, సూచనలు మీరే, ప్రత్యర్థుల కంటే గొప్పగా మీరే ఇచ్చేస్తున్నారు సార్. నిజంగా మీరు ఇచ్చినటువంటి సలహా సూచన మేరకు మా అన్నయ్య పోయి ప్రత్యర్థులను కలిస్తే నిజంగా వాళ్ళ కోపతాపాలు అన్ని పోతాయండి. ఎందుకంటే మీ అన్నయ్య సలహాలు తీసుకోరు కాబట్టి మీకు ఇస్తున్నా, మీరు ఏమైనా చెప్తారేమో మీ అన్నయ్య కానీ. అఫ్ కోర్స్, ఎందుకంటే ఒక లెటర్ తోనే అడుగు దాటి బయటికి వెళ్ళేటటువంటి ముద్రగడ గారు వైసీపీ దగ్గరికి పోకుండా స్టాండర్డ్ గా నుంచున్నప్పుడు ఒక్కసారి అన్న పోయి కిర్లంపూడిలో ఒకళ్ళ ముద్రగడ గారితో మాట్లాడితే ఆయన కోపం తగ్గుతుందేమో. 24 గల కారణాలు మాకు చెప్పారు, రాష్ట్ర ప్రజలకి చెప్పారు, మీడియా ముఖంగా అందరికీ చెప్పారు. ఒక్కసారి ఆయనకు కూడా గదిలో కూర్చోబెట్టి చెప్పండి, సార్ మీరు పెద్దవారు, ఎన్నో పదవులు అధిరోహించిన వారు, ఈసారి పదవులు కాదు ముఖ్యం, అభ్యర్థులు కాదు ముఖ్యం, రాష్ట్ర భవిష్యత్తు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వారు, అతన్ని ఎదుర్కోవాలంటే అందరం కలిసి కట్టగెళ్ళాలి. 24 కాదు 40 తీసుకుందాం అనుకున్నా నా దగ్గర పెట్టగల డబ్బు లేదు. అభ్యర్థులకి దాని గురించి ఒక పూర్తి అవగాహన. ఇప్పుడు సపోజ్ మా లాంటి వాళ్ళండి ఎవరో అడిగారు నిన్న కూడా, ఆ మాసన్ రాజేష్కి ఇచ్చారు సీటు మీకు ఇవ్వలేదా అని. అదేంటి సార్, మా దగ్గర డబ్బే ఉంది, గ్రౌండ్ లెవెల్ మేనేజ్మెంట్ ఏం తెలుసు నాకు, అసలు ఏ నియోజకవర్గం ఇచ్చినా దాని గురించి ఏం అవగాహన లేదు సార్, మా లాంటి వారికి ఎందుకు సార్ సీట్లు, మేము బ్యాక్గ్రౌండ్ నుండి పనిచేసే వాళ్ళం, మాకు అవంతా వద్దు సార్ అంటే, కాదని రెచ్చగొట్టే ధోరణితో ఉన్నవారు ఉన్నారండి. మేమైతే మా స్టాండ్ మాకు తెలుసు కాబట్టి మేమేమి రెచ్చిపోవండి. కానీ కొంతమందికి తెలియక, నీకు ఇవ్వట్లేదా, నువ్వెంత కష్టపడి పనిచేసావు, ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని ఎకరాలు అమ్మావు, అరే నీకంటే ఎక్కువ అమ్మినోడు, నీకంటే ఎక్కువ కోల్పోయినోడు, నీకంటే ఎక్కువ అవమానాలు పడినోడు 2 చోట్ల ఓడిపోయి ఏడ్చి వెనక్కి వెళ్ళిపోతాడేమో, నేను ఇక జీవితంలో ఓటు వేయకూడదు అనుకున్నాను సార్. కానీ ఎంత బురద జల్లినా చిరంజీవి గారు వెళ్ళిపోయారు సార్ పాపం, ఆ బురదకి ఆ మాటలు పడలేక. కానీ ఆ బురదని కడగడానికి వచ్చిన మా అన్నని, అధినాయకుడిని ఎన్ని శంకించే మాటలు అన్నా సరే ప్యాకేజ్ అని మాట్లాడతారు సార్. ప్యాకేజ్ కనుక మేము తీసుకుంటే మా పార్టీ కార్యాలయం 14 అంతస్తులు ఉండేది సార్. ఈ రోజు కూడా స్లాబులు కన్స్ట్రక్షన్స్ లో అన్నయ్య లోపలికి వెళ్ళాలంటే దారి లేక నడుచుకుంటూ వెళ్ళి పైనుంచి కంకర పడిద్దేమో అని దాక్కుని వెళ్లే పరిస్థితిలో ఉంది మా పార్టీ కార్యాలయం. ఇంకా కూడా మా నాయకుడి గురించి మాట్లాడతారు సార్. ఈ వయసులో హిందీలో తమిళంలో సినిమాలు చేసుకోవాల్సింది వదిలేసి పార్టీ కోసం అహర్నిశలు ఎండకి వానకి తిరుగుతున్న మా అన్నని శంకిస్తారా సార్? సో ఖచ్చితంగా ఇవన్నీ వైసీపీ కోవట్లు రెచ్చగొట్టే మాటలేనండి. మా జనసైనికులు కోపం వస్తుంది, బాధ వస్తుంది, అనుగుణంగా ఆయన వెనకాల మాత్రం వెళ్ళడం మాత్రం తప్పదండి, ఖచ్చితంగా వెళ్తాం. ఆయన్ని చూసి మీరు అనుకున్నటువంటి లక్ష్యం, ఈ జెండా సభ ద్వారా మీరు అనుకున్నటువంటి పార్టీ తరపున కానీ 2 పార్టీలు ఉమ్మడిగా ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నారు, ఆ ఎజెండా అనేది ప్రజలకు చేరిందా సార్? ప్రజలకి ఆయన చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు అన్న విషయం తెలిసింది. వైసీపీ వాళ్ళకి నువ్వు మా వాళ్ళని ఎంత రెచ్చగొట్టినా వాళ్ళు పక్కకి పోరు, వాళ్ళు నా జన సైనికులు, నా కష్టం వాళ్ళకి తెలుసు, నా ఆవేదన వాళ్ళకి తెలుసు. జగన్ నిన్ను తొక్కే వామన మూర్తి అవతారమే నాది, నిన్ను తొక్కకపోతే నా పేరు కొణిదెల పవన్ కళ్యాణే కాదు అన్న స్టేట్మెంట్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్లాల్సిన మెసేజ్ వెళ్ళిందండి. కానీ జన సైనికులకి కావాలనుకుంది పవర్ షేరింగ్ 1 సంవత్సరం అన్నా ఇస్తారా, సీట్లు ఏమన్నా పెంచుతారా అనేటటువంటి గ్రౌండ్ లెవెల్ వర్క్ కి ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట, అంటే వాళ్ళ ఆశలకి చెప్పిన ఒకటే మాట, ఆశలు ఆశయాలు వీటన్నిటికంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, పార్టీ మనుగడ, పార్టీ సభ్యులు ఎదుగుదల కంటే ముఖ్యం రాష్ట్ర ప్రజాస్వామ్యాన్ని కాపాడడం. దయచేసి నా మాట నమ్మనండి, ఈ వ్యూహం నాకు వదిలేయండి. ఇన్ని సంవత్సరాలు మీ మాట విన్నాను సార్. మీకు తెలుసు లేదో తెలంగాణలో పోటీ చేయాల్సిందే అన్న, 32 స్థానాల్లో మనకి బలం ఉందన్నా అని సంశయరాన్ని సవాలు విసిరినటువంటి తెలంగాణ జన సైనికులు ఆఖరికి 8 స్థానాల్లో 7 చోట్ల కూడా 2000 ఓట్లు తీసుకురాలేదని. కానీ పవన్ కళ్యాణ్ గారు పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు అక్కడ పోటీ చేయట్లేదు, మన జెండా ఎగరదు అని చెప్పిన ఆయన జైల్లోంచి ఉన్నప్పుడే తెలుగుదేశం కార్యకర్తలు హుటాహుటిన వెళ్ళి ఆంధ్ర నుంచి తెలంగాణకి వెళ్ళి పనిచేసి రేవంత్ రెడ్డి అన్న గెలుపుకు కారణం అయ్యారండి. మనం పనిచేయట్లేదు, మన జెండా లేదు, మన ఓట్లు లేవు, లేకపోతే అసలు తెలుగుదేశం అనే పదమే లేదు. మరి సైబరా టవర్స్ లో మీటింగ్ పెడితే రఘురామకృష్ణరాజు గారు సైతం లక్షల కొద్ది వచ్చారు, డబ్బు ఉంది, జనం ఉన్నారు, మరి ఎందుకు పోటీ చేయలేదు కదా అని వాళ్ళ ఎవరైతే వాళ్ళ సైనికులు తెలుగుదేశం కార్యకర్తలు నిలదీశారా? లేదే. ఆ డిసిప్లిన్ మన దగ్గర ఎందుకు లేదండి? మర్డర్ల కేసులోనే నమ్ముతున్నారు, నిజాయితీ పరుడే నన్ను నమ్మడేంటి అంటూ నిన్న మా అన్న సంధించిన ప్రశ్నలకి చాలా వరకు కన్నీళ్లతో సమాధానం అయితే వచ్చిందండి మాకు.
ఇంకోటి అంటే ఈ అంశాలపైన పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత రాబోయేటువంటి రోజుల్లో అంటే ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ ఆల్మోస్ట్ మొదలైపోయినట్టుగానే ఈ సభ ద్వారా రెండు పార్టీలు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రాబోయేటువంటి క్యాంపెయిన్స్ విషయంలో కానీ రాబోయేటువంటి సభల విషయంలో కానీ స్పష్టత ఏమైనా వచ్చిందా? సరే, ఇక జరగబోయే సభల కంటే ముఖ్యంగా బ్యాలెన్స్ అభ్యర్థుల్ని ప్రకటించడం ఉందండి. అది బ్యాలెన్స్ అభ్యర్థులు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? సెకండ్ లిస్ట్ సార్ బీజేపీ స్టాండ్ ఏదో ఉందట సార్. అది క్లియర్ అయిపోతే అభ్యర్థుల ఎంపిక మాక్సిమం 2వ తారీఖు 3వ తారీఖు వచ్చేస్తుందన్నారు. అది రిలీజ్ అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి ఎక్కడెక్కడికి ప్రయాణం చేయాలి, ఎక్కడెక్కడ సభలు కండక్ట్ చేయాలి అంటే జనాల్లో కొంత, ఎందుకంటే కాపులు ఏదైతే చెప్పినది వినినా వినకపోయినా ప్రశ్నించడంలో ముందుంటామండి. మా నాయకుడిది ప్రశ్నించే పార్టీ ఏమో కానీ మా కాపులందరిది ప్రశ్నించేదండి. ఎక్కడ మీటింగ్ జరిగినా అరే ఆ మీటింగ్ లో గొడవ అయిందిరా అంటే, కాపుల మీటింగ్ లో గొడవలు సర్వసాధారణమేరా, వాళ్ళందరూ ఒక తాటి మీద పోయారా, కొట్టుకు చావడంలో వాళ్ళు ముందుంటారు అనే ఒక బ్రాండ్ అయితే ఉందండి. సో అంటే ఒకటి చెప్పింది అవతలడు వినరండి, ప్రతి ఓడు ప్రశ్నిస్తాడు, ప్రతి ఓడు సలహాలు ఇస్తాడు, ప్రతి ఓడు సూచనలు ఇస్తాడు. ఎవరు ఆచరించే వాళ్ళే కనపడరు. 10 మంది ప్రశ్నలు ఇస్తే సూచనలు ఇస్తే ఆచరించేది ఎవరండి? సో ఈ రకంగా కొంత ఓటింగ్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదేమో అనే నేతృత్వంతో అన్నయ్య గొప్ప సూచనలు ఇచ్చారండి. ఎంత కష్టపడ్డానో మీకు తెలుసు, ఎంత అవమానపడ్డానో తెలుసు, నేనేమన్నా పదవులు అధిరోహించానా, కోట్లు కుప్పలు వేసుకున్నానా, నా డబ్బంతా పార్టీకి కదా పెడతానా, నన్ను అనుమానిస్తారా మీరు అంటూ అన్నయ్య చెప్పిన ప్రశ్నలకి ఆల్మోస్ట్ అందరూ తల వంచినట్టేనండి. కొద్దిగా మాకు ఎమ్మెల్యే సీట్ రాలేదు, 10 ఏళ్ల నుంచి కష్టపడ్డాం, 5 ఏళ్ల నుంచి డబ్బు ఖర్చు పెట్టామంటే అబ్బా మనకంటే ఎక్కువ కష్టపడ్డాడులే అయ్యా, ఈసారి వదిలేయండి, ఆయన వ్యూహానికి ఆయన వదిలేయండి అని పెద్దవాళ్ళు బాగా చెప్పడం బిగిన్ చేశారండి. ఎందుకంటే మోసేవాడికే తెలిసిద్దు బరువండి. 80 సీట్లు పోటీ చేయి, 40 చాటకి రా అనేటప్పుడు డబ్బులు మా దగ్గర లేవండి. ప్రతి ఓడు సలహాలు ఇస్తాడు. 1 కోటి 2 కోట్లు ఇచ్చేవాడు ఎవరు లేరండి. రోజు 365 రోజులు పనిచేసేవాడు ఎవరు లేరండి. పరీక్షలకు ముందు ఎగ్జామ్ లో చదివేస్తే ఫస్ట్ ర్యాంక్ రాదు కదండి. 365 రోజులు చదవాలి కదా. సో అన్ని రోజులు వదిలేసి నేను పార్టీ మీటింగ్ పెడితే 10 కార్లు వేసుకొచ్చా, లేకపోతే ఇంకోటి చేసా, లేకపోతే ఆస్తులు అమ్ముకున్నా అంటే ఇది కాదండి. కింద గ్రౌండ్ వర్క్, బూత్ లెవెల్, ఇంకోటి ఇవన్నీ చాలా కీలకమైనవి. ఇవన్నీ చేయకుండా నేనే గెలిచేస్తానంటే 10,000 ఓట్లు కూడా తీసుకురాలేని వారు సీట్లు అడక్కండి అని గతం నుంచే చెప్పారు. అందులోనూ తెలంగాణలో జరిగిన అవమానం చూసిందే అంటే రెచ్చగొడతారండి, మనం ఇక్కడ నుంచోవాల్సిందేనని. మరి ఆ తెలుగుదేశం దాంట్లో ఏంటో మనం వద్దు అంటే ఆగిపోతారు. మనం పోటీ చేయట్లేదంటే క్రమశిక్షణ లేదంటారా ఏంటి? అంటే మా పార్టీలో ప్రశ్నించేవారు ఎక్కువ అండి, క్రమశిక్షణ అనేది కాదు, ప్రశ్నిస్తారు. ఇప్పుడు కూడా నమ్మితే 2 చోట్ల అంటే ఓడిపోయారు కదండి అక్కడ తెలంగాణలో, అయినా కానీ 2 చోట్ల పోటీ చేసే దమ్ము మా నాయకుడికి అంటారు. ఒరే నాయన ఓడిపోయాడు అయితే మాత్రం 2 చోట్ల ఎవరు పోటీ చేశారు, మనమే చేసాం అని తొడలు కొట్టుకుంటూ చెప్పు కాపు నాయకులు మాకు తెలుసు అండి. 2 చోట్ల ఎవరికి దమ్మంట. ఒరే దమ్ము ఉంటే నువ్వు 10 రోజులు 20 రోజులు నీ కుటుంబాన్ని వదిలేసి నీ ఆస్తులు ఏమైనా ఉంటే మూట కట్టుకుని అక్కడికి వెళ్ళి ప్రచారం చేసినావా? ఏదో ఎలక్షన్ ముందు ఒక 2 రోజులు వెళ్ళి నేను తిరిగానుగా, 3 రోజులు నేను తిరిగానుగా, అన్ని ప్రగల్భాలేనండి. పనులలో మాత్రం చాలా మైనస్. ఇవన్నీ అరమరికలన్నీ కూడా తుడిచిపెట్టేసి అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడానికి ఇప్పుడున్న సమయం సరిపోతుందా? ఎందుకంటే ఇంకో 15 రోజుల్లో మ్యాక్సిమం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇవన్నీ సమసిపోతాయి అనేటువంటి ఆలోచన, ఆశ జనసేనలో, జన సైనికుల్లో ఉందా? సార్ 100% దళితులు, మైనారిటీలు, వైశాసు అన్ని కులస్తులు ఒక తాటి మీదకి వచ్చేసారండి. 24 అభ్యర్థులతో అన్న ఏది చెప్తే అది పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. మా అన్న అంటూ మాట్లాడినటువంటి ముస్లిమ్స్ ఉన్నారు. సరే ఇక కాపులు అంటారా, మన సంగతి మనకు తెలిసిందే కాబట్టి కొంత వర్గం ఇటు కొంత వర్గం అటు వెళ్లే అవకాశం ఉంటుందండి. పౌరుషాలకి పోయిన వాళ్ళు 24న అంతోస్ 24కి నేను పనిచేయడం ఎందుకు అని వెనక్కి తగ్గేవాళ్ళు కొంత ఉంటారండి. కానీ పాపం ఎంత కష్టపడ్డారా, ఎప్పుడు ఒక పదవి కూడా అధిరోహించాలా, ప్రతిసారి అతనికి అవమానాలే, అతని డబ్బంతా పోగొట్టుకొని రండి రోడ్డు మీదకి వచ్చి కాపు కులస్తుడురా, పాపనరా, నిజాయితీ పరుడురా, ఇంతమంది నాయకుల్లో నిజాయితీ నిలబెట్టుది అర్థం మనోడేరా. అలాగే రంగా గారిని కోల్పోయాం, చిరంజీవి గారిని తరిమేసుకున్నాం, దయచేసి పవన్ కళ్యాణ్ అన్న కాపాడుకుందాం అన్నటువంటి వర్గం కొంతవైపు ఉంటుందండి. సో కాపుల్లో 2గా డివైడ్ అయిపోయినా సరే ఓటు బ్యాంక్ ఏమి తగ్గదండి. అన్ని కులస్తులకి సంబంధించిన పార్టీ జనసేన పార్టీ. కాపు కుల ముద్రే వద్దండి. ఒకవేళ నాతో కలిసి వచ్చేవారే నా వారు, నన్ను శంకించేవారు నా వారు కాదు అన్న మా అన్న మాటలకి మా కులస్తుడు 24 సీట్లు తీసుకుంటున్నాడు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకెళ్ళాడు, కాపుల్లో ఒక నాయకుడు అని చేసే వాళ్ళు మా లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, చేస్తారు. కొంత ఏందన్నా 24 చేసేదంట, గతంలో 140కి ఏం చేశాడో మరి, తెలంగాణకి ఏం చేశాడో మరి వీళ్ళు మాట్లాడతారు. ₹1 కోటి ఇవ్వడం చేత కాదు, పార్టీకి పనిచేయడం కాదు, ఫోన్లో కూర్చొని పరువు పోయిందిరా అరే అంటాడు. ఏం పరువు పోయింది? నువ్వేం చేసావని పరువు పోయింది? ఏ ఆస్తులు ఏమన్నా దారి పోసావా?
అప్పులు పాలైపోయి ఏం పరువు పోయింది నీకు? పరువు అంటే 24 సీట్ల పరువు, రాష్ట్ర పరువు. రాష్ట్రానికి రాజధాని సిగ్గు లేదు నీకు? రాజధాని లేని రాష్ట్రం అనేది. జీకే పెట్టలో పిల్లలు ఏం పెట్టుకోవాలో తెలియదు. పోలవరం పూర్తిగాక నీళ్లు లేక పంటలు ఎండిపోవడం కాదండి, ఆవులు గేదెలు రోడ్ల మీదకు పోయి గడ్డి తిని నీళ్లు తాగడానికి కాలువలు లేక అస్వస్థతకు గురి ఇంటికి వచ్చి పడిపోయిన పరిస్థితి అండి. వాటి గురించి నీకు పరువు పోలా? రాష్ట్రం సిగ్గులు పాలైపోరా, అప్పులు పాలైపోరా, 10 లక్షల కోట్ల అప్పు ఉందంటే నీకు పరువు పోలా? 24 సీట్లు పరువు పోయిందంట ఫోనుల్లో చూసుకొని. అరే ఏంద్రా 24 ఒప్పుకున్నాడు, పరువు తీస్తాడురా. ఏముందమ్మా పరువు మనకి? ఏం చేసినావు అని పరువు ఉంది? అదేంటో దళితులు ప్రశ్నించరు, మైనారిటీలు ప్రశ్నించడానికి మాత్రం ముందుకు వచ్చేస్తారు. మా కాపులు పని చేయడానికి మాత్రం వెనక్కి వెళ్ళిపోతారు. అసలు నంబర్ ఏమన్నా పెరిగే అవకాశం ఉందా? ఎక్కువ మంది ఇదే ప్రశ్న మీద, ఇదే అంశం మీద ఒత్తిడి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సీట్ల సర్దుబాటు అది ప్రక్రియ ఇంకా ఉన్నాయి కాబట్టి, రెండో దశ సీట్ల సర్దుబాటు ఉన్నాయి కాబట్టి పెరగొచ్చు, 30 వరకు అన్న వెళ్ళొచ్చు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. అటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఏదైనా ఆయన నిర్ణయమే సార్. ఒకళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోడు, ఎక్కడ తగ్గించబడతాడో అక్కడ హెచ్చింపబడతాడని ఆయన సిద్ధాంతం. ఎక్కడ నెగ్గాడో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు మా నాయకుడు. 24 మందిని చక్కగా ఎంపిక చేసుకుంటాడు, మంచి అభ్యర్థులను ఎంచుకుంటారు, ప్రశ్నించే వారిని ఎంచుకుంటారు. ఒక్క అభ్యర్థిని గెలిస్తేనే అతన్ని లాక్కెళ్ళిపోయే వరకు నిద్రపోవాలి. ఒక అభ్యర్థితో అతను ఏం చేస్తాడరా వదిలేండి అనుకోవాలి. ఈ ఒక్క అభ్యర్థినైనా అతనితో ఉండడానికి వీల్లేదని లాక్కెళ్ళిపోయారంటే ఎంత భయం. ఒక్క అభ్యర్థి ఉంటేనే అర్ధరాత్రి రోడ్లు వేస్తాడు, నేను ఆ ఊరికి వస్తున్నానంటేనే. స్కూల్ పిల్లలు 10th క్లాస్ చదివినట్టుగా పనిచేశాడు. సో ఆ రకంగా 24 మంది అభ్యర్థులతో నేను వస్తున్నా. 24గా 3 అడుగులేగా వామనమూర్తి అడిగింది, 3 అడుగులు. నేను పాతాళానికి తొక్కేది నేనే జగన్ అని సవాల్ విసిరిన మా అన్న గొప్పోడు సార్. ఏ నిర్ణయం తీసుకున్నా మేము వెనకాలే ఉంటాం. కాపుల్లో కొంతమంది వ్యతిరేకించినా దయచేసి వారు అర్థం చేసుకుంటారని, మోసే వాళ్ళకి తెలిసిద్ది ఆ బరువని. కులంలో ఒకడు ఎదుగుతున్నప్పుడు కప్పల సామెతలాగా వెనక్కి లాక్కుండా ఆయన ఆదేశాన్ని శిరసావహించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. రైట్, థ్యాంక్ యూ రజనీ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది జెండా సభ ద్వారా పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి మెసేజ్ ఖచ్చితంగా జన సైనికుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని రజనీ గారు అంటున్నారు. ఇంకో వైపు నుంచి చూస్తే కనుక సీట్ల సర్దుబాటు విషయం పూర్తిగా అధినేతగా వదిలేసేయాలి, ఆయన ఏ వ్యూహాన్ని అనుసరిస్తే ఆ వ్యూహానికి అందరూ మద్దతు పలకాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట చెప్తున్నారు. గతంలో జరిగినటువంటి అవమానాలకి, ఇటీవల కాలంలో జరిగినటువంటి అణిచివేతలకి వ్యతిరేకంగానే పవన్ కళ్యాణ్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి కాపు పెద్దలు కూడా అర్థం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.